హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం 2 అప్డేట్స్ అనే వాటిని చూద్దాం. మొట్టమొదటి అప్డేట్ ఏంటి అంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించిన రిఫండ్ అమౌంట్ అనేది కొంతమందికి రావడం జరిగింది. సో చాలామందికి మెసేజెస్ అనేవి వస్తున్నాయి. ఒకసారి మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డి అప్లై చేసినప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఒకసారి ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క స్టేట్మెంట్ అనేది చెక్ చేసుకోండి. ఓకే, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లో నెరేషన్లో బల్క్ పోస్టింగ్ అని చెప్పి ఒక అకౌంట్ నెంబర్ లాంటిది ఉండి పక్కన మీ యొక్క నేమ్ అనేది ఉంటుంది. మీకు అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకైతే రూ. 390, అలాగే ఎస్సీ ఎస్టీ మనకి రూ. 240 అనేది రిఫండ్ రావడం జరుగుతుంది. సో చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, రూ. 400, రూ. 250 కదా రీఫండ్ రావాలి అని. మనకి బ్యాంక్ ఛార్జెస్ అనే వాటిని కట్ చేసుకుని అమౌంట్ అనేది ఇస్తారు. సో మనకి అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి రూ. 390 క్రెడిట్ అవుతుంది. ఒక్కొక్క బ్యాంక్ అనేది కొంచెం ఒక రూ. 10 ఎక్స్ట్రా కూడా కట్టే ఛాన్స్ ఉంది. సో ఓకే, అప్రాక్సిమేట్గా అయితే మీకు రూ. 390 అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రూ. 240 మీకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో 1 by 1 అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. రాని వాళ్ళు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు కూడా త్వరలోనే అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేసు రాకపోతే ఏం చేయాలన్నది మనకి అఫీషియల్గా వాళ్ళు మళ్ళీ ఒకసారి లింక్ అనేది ఇస్తారు, మళ్ళీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది యాక్టివేట్ చేయడానికి. సో ఎవరికైతే అమౌంట్ అనేది వచ్చిందో కింద కామెంట్ చేయండి, మీకు వచ్చిందో లేదో ఒకసారి మీ స్టేట్మెంట్ చెక్ చేసుకుని. ఇక రెండో అప్డేట్ అనేది మనకి త్వరలో విడుదలవబోతున్న లెవెల్ 1 పోస్ట్స్ అనేవి ఉన్నాయి కదా, 1,00,000 ఉద్యోగాలు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి అఫీషియల్ పీయూష్ గోయల్ గారి ట్విట్టర్ పేజ్లో అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ నౌ మోర్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఇన్ రైల్వేస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ లెవెల్ 1 పోస్ట్ ఈజ్ 10th పాస్, ఐటీఐ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. అంటే దీని అర్థం ఏంటి అంటే మీకు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, లేదా ఐటీఐ పాస్ అయిన వాళ్ళు, లేదా 10th ఈక్వల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లెవెల్ 1 పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి దీని యొక్క మనకి మీనింగ్. సో మనకి త్వరలోనే అఫీషియల్ నోటిఫికేషన్ ఫుల్ రాబోతుంది కదా, సో అది వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు అనేవి తెలియజేస్తాను. ఓకే, సో ఇవి అప్డేట్స్ అనేవి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అలాగే ఎన్టీపీసీ ప్రిపరేషన్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ కానీ అలాగే ప్రీవియస్ పేపర్ కానీ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ అనేవి కూడా తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.